హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, మన ప్రయాణంలో ఇది 4వ రోజు. నిన్న నైట్ అక్కడే స్టే చేశాను. 500 రూపీస్తో మంచి అకామిడేషన్ అయితే మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగుంది హోటల్ కూడా. నా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. మార్నింగ్ ప్రజెంట్ 10 కావస్తూ ఉంది. సూర్యుడు ఇంకా దాక్కునే ఉన్నాడు. చలి ఇప్పుడు ప్రజెంట్ 16 degrees 14 degrees అట్లా ఉంది ఫ్రెండ్స్. మనం ఇంకా ముందుకు పోయే కొద్దీ ఇంకొంచెం చలి పడిపోయే అవకాశం ఉంది. సో నేను దాదాపు 2-3 వేర్స్ వేసేసుకున్నాను చలికి తట్టుకోలేక. ఓకే, ఇక మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నదిని ఆక్రమించుకోవడం అంటూ జరగకుండా నది లోపలికంటా పోయి వ్యవసాయం చేయడం చాలా బాగుంది చూడండి. వాళ్ళు నది ఒడ్డుని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. వరద వస్తే వదిలేస్తారు, వరద రాకుంటే వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్. జీవనదులు కాబట్టి మరీ ఎక్కువగా ఫ్లోటింగ్ అవ్వవు. పైనుంచి ఎక్కువ ఫ్లోటింగ్ అయితేనే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ మాత్రం పారుదల నిత్యం ఉండనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైము ప్రయాగ్రాజ్ రోడ్డు పైన కనపడతా ఉంది. ఇక్కడ నుండి 235 kilometers ఉంది ఫ్రెండ్స్. సో ఇంకొక 4 to 5 hours మనము మన డెస్టినేషన్ని రీచ్ అవుతాము. లెట్స్ గో. మనం ఈరోజు కూడా మధ్యప్రదేశ్లోనే మనం భోజనం అయితే మొదలుపెట్టాము. ఇది వచ్చేసి చపాతి, ఆలు, టమోటా, గోబీ, మటర్, ఆమ్కా అచార్ అంట, మన మామిడి పికిల్ని, భయ్యా తోడ ప్యాజ్ దాలో. భయ్యా తోడ ప్యాజ్ దాల్ అనేసరికి ఆయన పాపం మళ్ళీ నా కోసం, నేను ఏదో కామెడీగా అంటే మళ్ళీ కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసాడు. ఇప్పుడు అర్థం చేసుకున్నట్టున్నాడు. ఓకే, భోంచేద్దామా? ఇంకా చూడండి కలర్ ఏ విధంగా ఉందో. ఈ చెట్టు రకమే ఈ విధంగా ఉంటుంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే చలి వాతావరణానికి ఇలా ఉండే ఆకులు ఈ విధంగా రూపాంతరం చెంది మనకు ఈ విధంగా కనపడుతూ ఉన్నాయి. తులసి తులసి హై. ఓకే ఓకే, మాలూమ్ మాలూమ్ హై. हमारा साइड करिवेपाकू. और ये फूल है गुलाब. ओके ओके. ये पपीता. पपीता, हाँ, पपाया. पपाया. ये आवालो बोलते हैं आप? आवालो. तो इसको क्या बोलते हैं? तो राई. ఓకే ఓకే. టమాటా మాలూమ్. అది ఫ్రెండ్స్, నేనేదో వీడియో తీసుకోవడానికి వస్తే ఆయన క్లియర్గా చెప్తున్నాడు అది తులసి చెట్టు అని చెప్పేసి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు వేసిన బస్సులు నారింజ వర్ణంలో చాలా దేదీప్యమానంగా వెలుగుతూ ఎక్కడ చూసినా ఇవే కనపడుతున్నాయి ఫ్రెండ్స్. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా కషాయ వర్ణపు బస్సులు తప్పితే వేరే ఇతర బస్సులు కనబడట్లేదు ఫ్రెండ్స్. ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళా కోసమే వీటిని అప్పటికప్పుడు రిక్రూట్ చేసినట్లుగా ఉన్నారు. మొత్తం
నారింజ వర్ణంలోనే కనపడతా ఉన్నాయి, వేరే రంగు కనపడకుండా ఉంది. ఫ్రెండ్స్, ఈ షోకేజ్ చెట్టు మనం ఎప్పుడు చూసినా కానీ ఆకులతో కనపడమే చూసింటాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలిసి నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను. దీనికి పండ్లు కూడా కాశాయి ఫ్రెండ్స్. అవి కొన్ని పగిలి ఈ విధంగా వచ్చాయి. అయితే ఇందులో విత్తనాలు లేవండి. పండ్లు ఊదా రంగులో ఉన్నాయి. చెట్టు చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది దూరాన్ని నుంచి చూస్తున్నా కానీ పండ్లతో. చెట్టు చాలా ముదురు చెట్టు అండి. ఈ నుండి ఇప్పుడు కొండంతా తిరుక్కొని ఇట్లా తిరిగి ఇట్లా పోయి ఇట్లా పోవాలి ఫ్రెండ్స్. ప్రజెంట్ మనము ఉత్తరప్రదేశ్లో ఉన్నాము. సన్సెట్కి టైం అవుతా ఉంది. నిన్నటికంటే ఈరోజు సూర్యుడు బాగానే కనపడుతున్నాడు. దిస్ ఈజ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ యూపీ. ఫ్రెండ్స్, మెల్లిగా జనం పోగవుతూ ఉన్నారు. కొన్ని చోట్ల గ్రామాలు తరలి వచ్చినట్టుగా కనపడుతున్నారు. గుంపులుగా ఇప్పుడిప్పుడే రద్దీ పెరుగుతూ ఉంది. ముందు పోతే ఇంకా పెరిగే అవకాశం ఉంది. నాకు తెలిసి వీళ్ళు కుటుంబాలు వచ్చినారు కాబట్టి ఈరోజు చేయకపోవచ్చు. మేబీ ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు చేసే అవకాశం ఉంది స్నానము మహాకుంభమేళలో. మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ముందుకు పోతే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, గ్రామాలు తరలి వచ్చినట్లుగా ఉన్నారు వీళ్ళంతా. మనం ముందుకు వెళ్తే కానీ మన పరిస్థితి ఏంటో అర్థం కాదు. పద వెళ్దాం.
ఫ్రెండ్స్ బైక్ అయితే పార్క్ చేసాము. పార్కింగ్ ఫీజు 15 రూపాయలు. ఒక రోజుకు 15 రూపాయలు తీసుకున్నారు. సో మన బైక్ని ఇక్కడ పార్క్ చేసి హోలీ డిప్ చేసేద్దాం పదండి ఫ్రెండ్స్. లెట్స్ గో. చలి చంపేస్తుంది దేవుడా.